పేరట మీ అందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనందరం కూడా దేవుని సన్నిధిలో కూడి కృతజ్ఞతాపూర్వకముగా ఆరాధనాపూర్వకముగా ఈ వాగ్దాన ఆరాధనని ప్రతి నెల కూడా కొనసాగించే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నేను ప్రభుకి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. కనుక మనందరం కూడా ఒక చరణం పాట పాడుకొని తర్వాత వాక్యంలోకి వెళదాం. ఎన్నెన్నో మేలులు చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. ఎన్నెన్నో మేలులు చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం. దీనుడయుంటిని దయతో తలచి దేవరా నిన్నే స్తుతింతున్, దీనుడయుంటిని దయతో తలచి దేవరా నిన్నే స్తుతింతున్, దేవరా నిన్నే స్తుతింతో. అయ్యా ఎన్నెన్నో మేలులు చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం. పాపము చేత మృతి పొంది ఉంటిని, కృపచే రక్షించితివే, పాపము చేత మృతి పొంది ఉంటిని, కృపచే రక్షించితివే, కృపచే రక్షించితివే. అయ్యా ఎన్నెన్నో చేసితివే, ఎటులా స్తోత్రించేదా, ఎటులా స్తోత్రించేదా. నాదు రాజా చెప్తాం స్తోత్రం యేసయ్యా, రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం. మహాగణుడా, గత 7 నెలలు కనురెప్పల వలె కాచి కాపాడినందులకు స్తోత్రాలు. మమ్ములను, కుటుంబాలను, పరిచర్యలో ఉన్న ప్రతి విశ్వాసులను నాయనా మీరు కాపాడి కరుణించినందుకు స్తోత్రాలు. గత 7 నెలలు యేసయ్యా ప్రతి వారితో ఉండి మీరు నడిపించినందులకు స్తోత్రాలు. 8వ నెల కూడా మాతో కూడా ఉండండి. సంఘములో ఉన్న ప్రతి జేబిఎం ఫ్యామిలీస్తో ఉండండి. వారి రాకపోకల్లో ఉండండి, వారి ఉద్యోగాల్లో, పనుల్లో, వ్యాపారాల్లో ఉండండి. నాయనా వారు చేయు ప్రతి పనిలో మీరు ఉండండి. మీరు ఉన్నట్లయితే మేము ధైర్యంగా ఉండగలుగుతాం. మీరు ఉన్నట్లయితే మా కార్యాలన్నీ మీరే ముందుండి జరిగిస్తారు. మాకు విరోధముగా లేచే వాటితో మీరే యుద్ధం చేస్తారు. మాకు ఘనకార్యాలు, గొప్ప కార్యాలు మా వెంట ఉండి చేయడానికి మీరు సమర్థుడుగా ఉంటున్నందులకు వందనాలు. నాయనా
నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభువా. నీ శ్రేష్టమైన మాటల్ని మాతో మాట్లాడి బోధించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ఆగస్టు నెల ఈ ఉదయకాలంలో మీ అందరికీ మరొకసారి వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ నెల యొక్క వాగ్దాన వాక్యాన్ని మనమందరం కూడా తీసుకొని మనము ధ్యానించుకుందాము. మొదటి దినవృత్తాంతములకు రాసినటువంటి గ్రంథము మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనము. యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. భయపడకుము. దిగులు పడకుము. హల్లెలూయా. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ప్రభువారు మనకిస్తున్న వాగ్దానము, నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. అలా చెప్పేసి తర్వాత అంటున్నాడు, భయపడకము, దిగులు పడకము. ఈ యొక్క మాటలు ఈ యొక్క నెలకి వాగ్దాన వాక్యంగా మనం విశ్వసించుదాం, మనం ప్రార్థించుదాం. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఇలాంటి వాగ్దాన మాటలు మీకు వచ్చినప్పుడు మీరు ఆ వాగ్దాన మాట దగ్గర ఆగి, దేవా వృద్ధి పొందిస్తాను అని చెప్పావు, నన్ను కూడా వృద్ధి పొందించండి, నా జీవితాన్ని కూడా మీరు వృద్ధి పొందించండి అని అక్కడ ఆగి ఆ వాగ్దాన వాక్యాన్ని విశ్వసిస్తూ ప్రార్థించగలిగిన ఎడల, ఆ వాగ్దాన వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితంలో దేవుడు కార్యములు జరిగిస్తాడు. అయితే ఈ వాగ్దాన వాక్యాన్ని కొద్దిగా మనం విపులంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటగా మనం గమనించినప్పుడు ఈ మాట ఎవరిని గురించి లేదా ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది మనం సుస్పష్టంగా గ్రహించాలి. అయితే గమనించండి, ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు అనంటే, రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తా ఉన్నటువంటి మాట. మీరు ఇంకొంచెం మనం గమనించినప్పుడు 6వ వచనం నుండి మొదలవుతుంది వారి కాన్వర్జేషను. తర్వాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 6వ వచనం నుండి దావీదు సొలొమోనుతో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు గమనించండి. సొలొమోను ఎవరు? ఇజ్రాయేల్ దేశానికి రాజు అయినా కానీ ఆ యొక్క దావీదు ఎవరై ఉన్నారు? ఆయన కూడా రాజే. గమనించాలి. ఇప్పుడు తండ్రి దావీదు, కుమారుడు సొలొమోను. అంటే ఒక తండ్రి తన కుమారునితో చెబుతున్నటువంటి ఆలోచన, తన తండ్రి తన కుమారునితో మాట్లాడుతున్నటువంటి విధానం. అంటే ఏమి నేర్పిస్తుంటున్నాడు తండ్రి కుమారునికి అనే ఒక కాన్వర్జేషన్ను మనం గమనించాలి. ఉదయకాలంలో ఏం మాట్లాడుతున్నాడు అయితే మనం గమనించాలి. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకిచ్చిన కట్టడాల ప్రకారముగాను
ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడలా. చూడండి, షరతులతో కూడినటువంటి వాగ్దానం అంటారు దీన్ని. షరతులతో కూడిన వాగ్దానం అంటే ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. అది అన్నమాట ఉదయకాలంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. కండిషనల్ ప్రామిస్ అంటారు దాన్ని. షరతులతో కూడినటువంటి వాగ్దానం. ఏమిటి ఆ షరతు అని మనం గమనిస్తే, నీవు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి మోషే ద్వారా ఆ కట్టడాల ప్రకారంగా నీవు జీవించాలి. ఆ కట్టడాలను, ఆ ఆజ్ఞలను నువ్వు పాటించటానికి జాగ్రత్త పడుము అంటున్నాడు. నువ్వు హుషారుగా ఉండాలి, దాంట్లో హెచ్చరికగా ఉండాలి. అలా ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నీవు వృద్ధి పొందుదవు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, నీవు వృద్ధి పొందుదువు, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకు, దిగులు పడకు. అంటే గమనించాలా, దేవుని మాట ప్రకారము, దేవుని వాక్యం ప్రకారము దేవునికి భయపడినప్పుడు వారు ఏమవుతారంటే వృద్ధి పొందుతారు. వారు ఏమవుతారంటే బలం పొందుతారు. వాళ్ళు ఏమవుతారంటే భయం లేకుండా, దిగులు లేకుండా ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు గమనించాలి. దావీదు చాలా సంపాదించున్నాడు. దావీదు, మీరు ఆ వచనాల్లో చూస్తే మీరు ఆ మాట చూడండి, 16లో అంటాడు, లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని అంటున్నాడు. సాల్మోన్కి ఏం కొదువు లేదు. సాల్మోన్కి ఏం కొదువు లేదండి. ఈ ప్రపంచంలోనే ఎంతమంది రాజులు ఉన్నా కానీ ఆయనకున్నంత ఐశ్వర్యమో ఇప్పటి వరకు ఏ రాజులు కూడా లేనంత ఐశ్వర్యము. అయితే గమనించండి, ఇంత ఐశ్వర్యం రావడానికి కారణం ఏమిటి అని అంటే, తన తండ్రి ముందుగానే చాలా ఐశ్వర్యాన్ని సంపాదించగలిగాడు. తర్వాత అతడు రాజుగా ఉన్నప్పుడు మళ్ళీ సంపాదించగలిగాడు. అయితే గమనించండి, ఇక్కడ ఏం చెప్పవస్తున్నాడు అనంటే, ఈ వెండి, బంగారాలు, లేకపోతే ఈ యొక్క లోకానుసారమైనవి మాత్రం కాదు నాయనా, ఇవన్నీ నీకు ఇవ్వాలి అనంటే, నువ్వు వృద్ధి పొందాలి అనంటే, నువ్వు పర్ఫెక్ట్గా దేవుని ఆజ్ఞను, కట్టడాలను గైకొని జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఈ ఉదయ కాలంలో మీరు కూడా ఈ మాటల్ని మీ పిల్లలకి కూడా చెప్పాలి. నాయనా, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలంటే కేవలం కాలేజీకి వెళ్ళి చదివితే సరిపోదురా, కేవలం మందిరానికి వస్తే సరిపోదు. ఓ దేవుని మాట నువ్వు చదువు, దేవుని లేఖనాలని నువ్వు చదువు, దేవుని మాట ఏం చెప్తాదో దానికి భయపడు, దాని ప్రకారము నీ జీవితాన్ని మార్చుకో, దానికి లోబడు, అది నిన్ను దీవెనకరముగా మారుస్తుందని బోధించాలి. మనం ఏం చేస్తామంటే దేవునితో మన పిల్లల్ని కానీ అనుసంధానం చేసే మాటలు మాట్లాడడం. బాగా చదువు, బాగా పని చేయి, బాగా చదువు అంటాం, కానీ వాళ్ళు చదవటంలో ఫెయిల్ అవుతారు. అందుకే వారు జీవితంలో ఫెయిల్ అవుతారు. అందుకే దేవుడు చలవిస్తున్న మాట ఏంటంటే, మన పిల్లలు వృద్ధి చెందాలన్నా, మనం వృద్ధి చెందాలన్నా, మనల్ని వృద్ధి పొందించువాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా చెప్తారా? అవునండి, ఆయనే వృద్ధి పొందిస్తాడని బైబిల్లో క్లియర్గా ఒక మాట చూపిస్తాను రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో వృద్ధి పొందించువాడు దేవుడు అని రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ వచనం మనకు కనబడుతుంది. చూడండి, అక్కడ రాయబడింది 6వ వచనంలో, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే. దేవుడే. హల్లెలూయా.
చూడండి, నాటచ్చు, నీళ్లు పెట్టచ్చు, కానీ డెవలప్ అవ్వాలి అంటే ఒక వృక్షం కానీ ఏదైనా కానీ వృద్ధి చెందాలంటే అది దేవుడు మాత్రమే వృద్ధి చెందిస్తాడట. ఇక్కడ పౌలు గారు ఈ మాట కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఒకడు నాటాడు, మరొకడు నీళ్లు పోశాడు. నాటిన వాడికి ఏమీ లేదు, నీళ్లు పోసిన వాడిలో ఏమీ లేదు, వృద్ధి పొందించే దేవునిలోనే ఉంటున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి రోగి వెళితే ఆ రోగి కొరకు డాక్టర్ మెడిసిన్స్ రాస్తారు, రోగి మెడిసిన్స్ తీసుకొని వేసుకుంటాడు. అయితే రాసిన వాడిలో లేదు, వేసుకున్న వాడిలో లేదు. అది రాసిన వాడు వేసుకున్నవాడు కాదు, కానీ ఆ రోగి లోపల వేసుకున్న మెడిసిన్ పనిచేసి ఆ రోగాన్ని తొలగింప చేసేది ప్రభు అయిన దేవుడుగా ఉంటున్నాడు. అలాగే మన జీవితంలో కూడా మనము దేవుని ఆజ్ఞలను గైకొని, దేవుని చట్టాలను గైకొని మనం నడుచుకుంటూ మనకిచ్చిన పనులను, మనకిచ్చిన బాధ్యతలను దేవుని యొక్క నడుపుదలలో చేసినప్పుడు అది వృద్ధి చెందుతుంది. అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చేతి పనులు కానీ, పరిచర్య కానీ, అది వ్యక్తిగతంగా కానీ, అది చిన్నదైనా పెద్దదైనా మన వెంట మనతో దేవుడు నడవాలి, మనము కూడా దేవునితో నడవాలి. దేవుడు నాతో ఉన్నాడులే అని చెప్పి ఇష్టానుసారముగా జీవించకూడదు. కాబట్టి మనం కొన్ని బ్లెస్సింగ్స్ వర్డ్స్ని దీంట్లో నుండి మనం చూడబోతుంటున్నాం. దీన్ని ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు వర్ధిల్లటం అనే మాట ప్రాస్పరిటీ అనే మాటని ఉపయోగించబడింది. ప్రాస్పరిటీ అనంటే భాగ్యవంతుడు, సౌభాగ్యవంతుడు, లేకపోతే ధన్యుడు, లేకపోతే గొప్పగా బ్లెస్సింగ్స్ పొందినవాడు. ఇంకా చెప్పాలంటే సంపాద కలిగిన సంపన్నుడుగా కూడా మార్చబడిన వాడిని ప్రాస్పరిటీ అనే మాట వాడబడింది. వృద్ధి చెందడం అనేది డెవలప్ అని రాసి ఉండాలి, కానీ ప్రాస్పరిటీ అనే మాట ఇంగ్లీష్లో వాడబడి ఉన్నది. ప్రాస్పరిటీ అనే మాట గొప్ప సంపదను తెలియజేస్తుంది, గుడ్ హెల్త్, వెల్త్ని తెలియజేస్తుంది. ఆ వెల్త్ ఎవరిస్తారంటే దేవుడిస్తాడు. ఎవరికిస్తాడు అంటే ఆయన ఆజ్ఞలను గైకొన్న వాళ్ళకి ఇస్తాడు. హల్లెలూయా. కొన్ని మాటలు మీకు చూస్తాను. ఈ గుడ్ హెల్త్, వెల్త్ రావాలి అని అంటే ఏం చేయాలి అనే కొన్ని మాటలు మనం జాగ్రత్తగా చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన, మీరు బ్రతికి యెహోవా మీ పితరులతో దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొదలు పెట్టేటప్పుడే దేవుడు ఇలా మొదలు పెట్టాడు, నీవు బ్రతికి అభివృద్ధి నొంది అని రాస్తున్నాడు. అంటే నువ్వు బ్రతకాలి, అభివృద్ధి పొందాలి. నువ్వు బ్రతకాలంటే, నువ్వు అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంటున్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. అది మనము దేవుని మాటల్ని అనుసరించము, కానీ ఆశీర్వాదాలు రావాలి అనుకుంటాం. అది తప్పుడు అభిప్రాయం. దేవుని ఆజ్ఞల్ని, దేవుని మాటల్ని మనం ఎప్పుడైతే ధిక్కరిస్తామో, ఎప్పుడైతే వెక్కిరిస్తామో, ఎప్పుడైతే త్రోసిపుచ్చుతామో, దానిని మనం ఎప్పుడైతే పక్క పెట్టేస్తామో, వాటికి వాల్యూస్ ఇవ్వమో, అక్కడే నీ జీవితంలో ఆశీర్వాదాలని కోల్పోవడానికి కారణమవుతుంది. అందుకే ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు బ్రతకాలి అని కోరుకుంటున్నాడు, నీవు అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనం నాశనంలో ఉండాలని, కష్టంలో ఉండాలని, లేకపోతే కన్నీటిలో ఉండాలని, వేదనలో ఉండాలని, లేమిలో ఉండాలని
కొదువలో ఉండాలని ఆశపడేవాడు కాదు. మనం వెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాడు, మనం బ్రతికి ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ బ్రతకడము, ఈ అభివృద్ధి చెందడము దేంట్లో అనుసంధానమై ఉంది అనంటే, ఆయన ఆజ్ఞలను నీవు మనసారా అనుసరించే ఒక మనస్సు నీకు ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. అయితే 18వ వచనంలో కూడా మనం చూచినప్పుడు ఆయన అంటాడు, చూడండి 18వ వచనము, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. హల్లెలూయా చెప్తారా గట్టిగా? ఏం కలుగ చేస్తాడంట ఆయన? సంపాదించుకొనుటకు సామర్థ్యము. ఏ మాట చెప్పండి? ఏ మాట? సామర్థ్యము. చెప్పండి ఈ మాట, మీరు అందరూ చెప్పండి. ఏ మాట? సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. సామర్థ్యము లేకపోతే సంపాదించలేము. నిన్ను సమర్థవంతుడుగా, సామర్థ్యము కలిగిన వాడుగా, భాగ్యము సంపాదించుకునేవాడుగా నిన్ను ఆయన తయారు చేస్తాడు. ఆయన నీకు ఆ సామర్థ్యం ఇవ్వకపోతే నువ్వు సంపాదించలేవు. చాలామంది అనుకుంటారు దేవుడే సంపద ఇచ్చేస్తాడని. అయితే గమనించాలి, దేవుడు సంపద ఎలా ఇస్తాడు అంటే సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆ సామర్థ్యాన్ని ఉపయోగించి మనం సంపాదించాలి. ఇక్కడ ఎంతో క్లియర్గా రాయబడింది, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. హల్లెలూయా. అయితే ఇక్కడ క్లియర్గా రాయబడింది. 2 మాటలు చదువుకున్నాం. ఒకటి 8వ అధ్యాయం 1వ వచనము, 8వ అధ్యాయం 18వ వచనము. ఎందుకు ఈ 2 మాటలు ఆయన మాట్లాడుతున్నాడు? ఈ మధ్యలో చాలా విషయాలని దేవుడు వాడితో చెప్పాడు. అయితే గమనించండి, ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే, చాలామందికి ఏమీ లేనప్పుడు దేవుణ్ణి నమ్ముతారు, ప్రార్థిస్తారు, ఆయన అడుగుజాడలో వెళతారు. అయితే కొంత సంపద వచ్చిన తర్వాత, కొంత సెటిల్మెంట్ అయిన తర్వాత, లేదంటే ఒక మంచి ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత అప్పులు తీరిపోయి, పిల్లలకి కావాల్సిన పెళ్ళిళ్ళు చేసి, కట్టాల్సిన ఇల్లు కట్టి, చేర్చుకోవాల్సిన ధనాన్ని చేర్చుకున్న తర్వాత, అంటే కొంత మన జీవితం సెటిల్మెంట్ అయిన తర్వాత చాలామంది ప్రభుని మర్చిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలులారా, మీరు కానాన్ దేశానికి వెళ్ళిపోయి, మీరు బాగా సెటిల్ అయిపోయి, మీరు బాగా తిని కడుపార తిని సంతోషంగా ఉండేటప్పుడు మీరు నన్ను మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత రాయబడింది 17వ వచనంలో కూడా మాట రాస్తాడు, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యము కలుగజేసినని అనుకొందురేమో. ఆమేన్. ఈరోజు చాలా మంది అనుకుంటారు, నా భాగ్యము, నా సామర్థ్యము, నా టాలెంటు. చూడండి 17వ వచనం అంటాడు, మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యం మా కలుగజేసినని అనుకొందురేమో. అనుకొనకూడదు. ఆ సామర్థ్యము నీది కాదు, ఆ సామర్థ్యము ఆయన అనుగ్రహించాడు అని మర్చిపోకూడదంట. ఇది చాలా డేంజర్. ఈరోజు చాలామంది ఇలాంటి ఒక డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు. నా టాలెంటు, నా నాలెడ్జి, నా అనుభవం, ఇది అంతా ఇచ్చింది ప్రభు అని చెప్పటం మర్చి నాది అని వాడతాం. అక్కడే ప్రాబ్లం ఉంది. జాగ్రత్త. అక్కడ అది వాడకూడదు. అది నీకు వాడటానికి అర్హత లేదు. ఎందుకనంటే నీకున్న ఆ అనుభవం, నీకున్న ఆ టాలెంటు, నీకున్నటువంటి సమస్తము కూడా ప్రభువారు నీకు అనుగ్రహించాడు అని మర్చిపోకూడదంట.
అందుకని చాలామంది ఈరోజు గమనించాలి, కింద స్థాయి నుంచి గొప్ప స్థాయికి వచ్చి మళ్ళీ కింద స్థాయికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. కారణం ఏమిటి అని అంటే, వారు దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను దేవునికి ఇవ్వకుండా వారు తీసుకోవటం ద్వారా చాలామంది మళ్ళా వెనుదిరిగిపోతారు. కాబట్టి మొదటి మాట మీతో చెప్తా ఉన్నాను, మీకు మంచి ప్రాస్పరిటీ కావాలి అనంటే, మంచి వృద్ధి కావాలి అనంటే, మొట్టమొదటగా మీరు చేయవలసిన పని దేవుని ఆజ్ఞలను మీరు గైకొనాలి. రెండవది, గైకొన్న మీరు, దీవించబడుతూ ఉన్న మీరు, అభివృద్ధి పొందుతూ ఉన్న మీరు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ఎవ్రీడే. హల్లెలూయా. కాబట్టి ఈ రెండు విషయాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు వృద్ధి చెందుతారు, ధైర్యంగా ఉంటారు, బలం పొందుకుంటారు, వారిని దేవుడు నడిపిస్తూనే వెళ్తాడు. హల్లెలూయా. దీనికి ఒక గుడ్ ఎగ్జాంపుల్ యెహోషువతో దేవుడు మాట్లాడిన ఒక మాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో యెహోషువతో కూడా దేవుడు ఏమని మాట్లాడాడంటే, నువ్వు మంచి ప్రాస్పరిటీ కలిగి ఉండాలి అని అంటే 1:8 ఏమంటాడు చూడండి, ఈ ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. హల్లెలూయా. ఇది యెహోషువతో మాట్లాడిన పర్సనల్గా దేవుడిచ్చిన గైడ్ లైన్స్. ఏమేంటి అనంటే, మొట్టమొదటి గైడ్ లైన్, నీవు ధర్మశాస్త్రాన్ని బోధించాలంటున్నాడు. తర్వాత వాటి ప్రకారం చేయాలి అంటున్నాడు. అది కూడా దివ్యారాత్రాలు దాన్ని ధ్యానం చేయాలి అంటున్నాడు. బోధించాలి అన్నా, దాని ప్రకారము చేయాలి అన్న, దివారాత్రాలు దానిని నువ్వు ధ్యానించాలి. అప్పుడు నీవు వర్ధిల్ల చేసుకొని నీ మార్గములో చక్కగా ప్రవర్తిస్తావు. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, నేను దేవుని మార్గంలో ఉన్నాను, నడుస్తున్నాను అనుకుంటారు. గమనించండి, ఎవరు దేవుని అడుగు జాడల్లో ఉండేవారు అనంటే, దివ్యారాత్రములు దేవుని మాటల్ని ధ్యానించాలి. చాలామంది బైబిల్ని చదవటం చేత కాదు. బైబిల్ని చదవటం చేత అయినా కూడా కొంతమందికి బైబిల్ని చదవటానికి కానీ, బైబిల్ వాక్యాలు వినటానికి కానీ వారికి మనస్సు ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీకు సమయం ఉండి, అవకాశం ఉండి, అన్ని వసతులుండి దేవుని యొక్క మాటల్ని నేర్చుకోవాలి అనే ధ్యాస కానీ, ఆశ కానీ చాలామందికి ఉండదు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, మన సంఘంలో చాలామందికి లోక సంబంధమైన సంపద, లోక సంబంధమైన ధనము, ఆశల్లోనే ఉంటున్నారు. కానీ అయితే వాళ్ళు ఉన్నా కానీ వారు ప్రాస్పరిటీ అవుతున్నారా అని అంటే అవ్వలేరు. ఎందుకనంటే, సామర్థ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆయన కాకుండా, ఆయన లేకుండా ఏ సంపద కూడా వృద్ధి చెందదు అనేది తెలియకుండా జీవిస్తూ ఉన్నారు. నా బలము, నా సమయము అని చెప్పి దేవుడికి కూడా సమయం ఇవ్వకుండా, దేవుణ్ణి కూడా వెతకడానికి వారికి ఏంటి లేదు, అవకాశం ఉన్నా కూడా దానికి వారి సమయాన్ని వెచ్చించకుండా చాలామంది పరిగెత్తే వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, మన చర్చిలో ఎంతమందికి ఆసక్తి దేవుని మాటల మీద ఉంది అని నేను చూస్తున్నప్పుడు చాలా అరుదుగా కనబడతా ఉన్నారు. కేవలం ఆదివార క్రైస్తవులుగానే ఎక్కువ శాతం, ఒక 10-15% ఆఫ్ బిలీవర్స్ మాత్రమే దేవుని వాక్యం పట్ల అవగాహన కానీ, నేర్చుకోవాలని కానీ ఇక్కడ క్లియర్గా చెప్పాడు. దివ్యారాత్రాలు నువ్వు ఏం చేయాలి, దాన్ని ధ్యానించాలి. మనము అసలు చదవటం కూడా చేత కాకుండా జీవిస్తూ ఉన్నారు. చదవటం వేరు, ధ్యానించటం వేరు. ధ్యానించటం అని అంటే పరిశోధించటం, లోతుగా లోడటం ఆ వాక్యాన్ని. అంత టైం ఎక్కడుంది పాస్టర్ గారు? మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, మాకు ఉద్యోగాలు ఉన్నాయి. ఉండొచ్చు, ఫ్యామిలీలు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు. బోల్డ్ అంత సమయాన్ని సెల్ ఫోన్లో గడిపేస్తున్నారే.
బోల్డ్ అంత సమయాన్ని వాళ్ళతో వీళ్ళతో కాలయాపనం చేసేసి గడిపేస్తున్నారే, అప్పుడు ఎక్కడ టైం ఎక్కడ పోయింది అంటే టైము లేదు, లేకపోతే మేము బిజీగా ఉన్నాము, ఇవన్నీ కూడా కారణాలు కావు, సాకులు అన్నమాట. దేవుని మీద ఆశ లేని ఒక జీవితాలు. నేను చెప్తున్నాను, నీవు యవనుడు అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎందుకు దివ్యారాత్రాలు దేవుని వాక్యం చదవాలి అని అంటే, ఆ దేవుని వాక్యము దివ్యారాత్రాలను చదివితే తప్ప అవి నీకు గుర్తుండదు, అందుకని చదవాలి. దేవుని వాక్యం ఎందుకు దివ్యారాత్రాలు చదవాలి? నువ్వు నడవాలంటే ఆ వాక్యం తెలియాలి నీకు. నువ్వు నడుచుకోవాలనంటే ఆ వాక్యం నీకు తెలియకుండా ఎలా నడుచుకుంటావు చెప్పండి? దేవుని వాక్యము ఎలా చెప్తుందో అది నీకు తెలిస్తేనే నీవు దాని ప్రకారం నడవగలుగుతావు. నీకు వాక్యమే తెలియదంటే ఎలా నడుస్తావు, ఎలా ప్రవర్తిస్తావు? నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు. ఈరోజు చాలామంది నష్టపోతూ ఉండేది ఎక్కడనంటే, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను దేవుని బిడ్డ అయిపోయినానని వాళ్ళ సిద్ధాంతాల్లో, వాళ్ళ మెంటాలిటీలో, వాళ్ళ సొంత అనుభవాల్లో వాళ్ళు పరిగెడుతున్నారు. అందువల్లనే వారు బ్లెస్ అవ్వకుండా ఉంటున్నారు. మన యొక్క ఆలోచనలు పోయి, మన యొక్క సొంత నిర్ణయాలు పోయి, దేవుని యొక్క మార్గంలో నువ్వు నడవాలంటే ఆ మార్గం నీకు తెలిస్తేనే నడవగలుగుతావు. ఆ మార్గం నీకు ఎలా తెలుస్తుంది? ఆదివారం ఒకరోజు ఒక ప్రసంగం వినేసి వెళ్ళిపోతే ఆ మార్గం తెలియదు. నీకేం చేయాలి? అనుదినము దేవుని లేఖనాలు చదవాలి. పర్సనల్గా నువ్వు రీడ్ చేయాలి. చేసి ఏం చేయాలి? దానిని నీకు అర్థమయ్యే భాషలో చదువుకొని ధ్యానించుకొని నీ మనస్సుని, నీ మాటల్ని, నీ బ్రతుకుల్ని ఆ వాక్యానికి అనుకూలంగా మార్చుకుంటూ నీవు జీవనం సాగించావనుకో, నీవు వృద్ధి పొందుతావు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. అందుకే నేను అరిచి కొట్టుకుంటాను, వాక్యం చదవండి, వాక్యానికి వాల్యూస్ ఇవ్వండి, దేవుని వాక్యాలని మనసులో పెట్టండి, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టండి, దాన్ని ఘనపరచండి. దానికి ఎవరైతే వాల్యూస్ ఇస్తారో వాళ్ళ జీవితాలని దేవుడు వృద్ధి పొందిస్తాడు. మొట్టమొదటిది మనం చూసాం. రెండవది, మనం ప్రాస్పరిటీ పొందాలి అనంటే రెండవది మనం చూద్దాం. 3 యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. వేగంగా మనం తీసుకున్నట్లయితే 3 యోహానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ రెండవది, మనం ప్రాస్పరిటీ అనగా అభివృద్ధి లేదా వర్ధిల్లాలి మన జీవితాలు. అంటే ఈ దేంట్లో వర్ధిల్లితే మనం వర్ధిల్లుతామంటే ఆత్మలో వర్ధిల్లాలి. ఆమేన్ చెప్తారా? ప్రతి వాళ్ళకి ఆత్మ ఉంది. ఈ ఆత్మలో వర్ధిల్లితేనే అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతాం. అయితే ఆత్మలో ఎందుకు మనం వర్ధిల్లమంటే, మనం ఆత్మను అనుసరించి నడిస్తేనే మనం ఆత్మలో వర్ధిల్లుతాం. కానీ మనం అనుసరించి నడిచేది ఆత్మను కాదు, శరీరమును. ఈరోజు చాలామంది వారి శరీరాన్ని అనుసరించి నడుస్తారు. మనం గమనించండి, మన లోపల 2 టైప్స్ ఆఫ్ మ్యాన్ ఉన్నాడు. 1 ఈజ్ ఎ బాడీ, అదిదా శరీరము. రెండవది ఇన్ స్పిరిట్, అదిదా అంతరంగము. గమనించాలి, మనము దేన్ని అనుసరించి ఎక్కువ నడుస్తామంటే మన కళ్ళు, మన ఒళ్ళు, మనకొచ్చే ఊహలు, తలంపులు, మాటలు బట్టి మనము ఎత్తుగడలు వేసుకొని నడుచుకుంటూ పోతుంటాం. అదిదా మనం జీవితంలో తప్పు జరిగేది. అయితే ఇక్కడ క్లియర్గా రాయబడింది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. అప్పుడు మన లోపల ఇన్నర్ మ్యాన్ ఉన్నాడు, అంతరంగ పురుషుడు ఉన్నాడు. అతడు వర్ధిల్లాలి అనంటే ఆ ఆత్మలో, నీ యొక్క ఆత్మలోకి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఆయన శరీరం వైపు నిన్ను నడిపించకుండా ఆయన ఆత్మలో నిన్ను నడిపించడం మొదలు పెడతాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఆత్మీయుడుగా మార్చబడతావు. ఆత్మీయుడుగా మార్చబడితే నువ్వు అన్నిట్లో సక్సెస్ అవుతావు. హల్లెలూయా చెప్తారా? ఎందుకు అని మనం ఈ మాటను గమనిస్తే గలతీయులు రాసిన పత్రికలో రాయబడింది. ఈరోజు చాలామంది ఎందుకొరకో
సక్సెస్ అవ్వలేకపోతుంటారు అంటే, ఈరోజు చాలామంది ఒక పనిని పూనుకుంటారు, ఆ పనిని ముగించకుండా అర్ధాంతంగా వదిలేస్తారు. కారణం ఏమిటి? ఒక పనిని నువ్వు అనుకుంటావు చేయాలని, ఒక పనిని పూనుకుంటావు, కానీ అది కంప్లీట్ చేయవు. చాలామంది కంప్లీట్ చేయరు, పోస్ట్ పోన్ చేస్తారు. చాలామంది అర్థాంతంగా మధ్యలోనే ఆపేస్తారు. అంటే నీ పనిని చేయకుండా ఆపుతున్నది ఎవరు? సాతానా, లోకమా, ఇంకా వేరే ఎవరైనా మనుషులా? ఎవరండి? నువ్వు అనుకున్న పనిని ఎవరు ఆపేస్తున్నారని మనం నిందలు వేస్తున్నాం. చాలాసార్లు సాతాన్ మీద వేస్తున్నాం. చాలాసార్లు ఈ సమయం బాలేదు, కాలం బాలేదు, టైం బాలేదు, ఇట్లాగా ఎవరెవరి మీదనో నేరాలు వేసేస్తున్నాం. వాస్తవంగా మనం చూస్తే మన పనులను ఆపుతూ ఉండేది ఎవరు? మనకు అగైనెస్ట్గా పనిచేస్తూ ఉండేది ఎవరు? చూడండి, గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ ఎంతో క్లియర్గా రాయబడింది. 17వ వచనము. శరీరము ఆత్మకును, చూడండి, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి ఇచ్చయింతురు వాటిని చేయకుందురు. ఆమేన్. మీరు వేటిని చేయ నిశ్చయింతురో వాటిని చేయక ఉందురు. హల్లెలూయా. ఇప్పుడు మీరు నిశ్చయించుకున్నారు చేయాలని, కానీ చేయకుండా ఎవరు ఆపేస్తున్నారంటే నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ పక్కింటోళ్ళు కాదు, మంత్రాలు కాదు, శాతబడులు కాదు, దెయ్యాలు కాదు, లేకపోతే ఇంకొకరు కాదు, ఆపోజిట్ శత్రువులు కాదు. గుర్తుపెట్టుకోండి, చాలామంది నిందలో మీలోనే పెట్టుకొని వేరే వాళ్ళ మీద వేసేస్తుంటాం. గమనించాలా, ఎవరు ఆపేస్తున్నారంటే నీ శరీరము ఆపేస్తుంది. నీ శరీరంలో సోంబేరితనం ఉంటుంది, సోమరితనం ఉంటుంది. నీ శరీరంలో ఏముంటుంది? చురుకుదనం ఉండదు. నీ శరీరంలో ఒకవేళ శరీర ఆశల వైపు వెళ్ళిపోతే, ఇప్పుడు 2 ఉన్నాయి మన లోపల చెప్పి, ఆత్మ శరీరం. ఇప్పుడు ఈ ఆత్మ శరీరం మాట ఏందో, ఆత్మ శరీరం మాట ఏందో, శరీరం ఆత్మ మాట ఏందో, రెండిటికి అగానిస్ట్. అంటే నీ ఆత్మే, నీ లోపల ఉండే ఆత్మే నీ శరీరానికే ఏమంటే వ్యతిరేకంగా అపేక్షిస్తుంది. హల్లెలూయా చెప్తారా? అందుకే అక్కడ క్లియర్గా రాయబడింది 17వ వచనంలో, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షిస్తుంది. హల్లెలూయా అయ్యా. అందుకే బైబిల్ ఇలా క్లియర్గా రాయబడింది, ఈ శరీరం అనేది మట్టి, శరీరం లోపల ఉండేది ఆత్మ అనేది మహిమ శరీరం అది. హల్లెలూయా చెప్తారా? అప్పుడు ఒక మట్టి లోపల మహిమ, మట్టి 2 ఉంటే ఎట్లా ఉంటుంది? మట్టి అయినది మట్టిని గురించి ఆలోచిస్తుంది. మట్టి అంటే లోకం వైపే లాగుతుంది శరీరం, పాపం వైపే లాగుతుంది శరీరం, లోకాశల వైపే లాగుతుంది శరీరం. కానీ ఆ శరీరంలో ఆత్మ ఉంది, అది దేవుడు ఊదినటువంటి జీవ ఆత్మ. అది దేవుని కార్యాల గురించి ఆలోచిస్తుంది, అది దేవుని వైపు మనల్ని నడిపిస్తుంది, అది భక్తి వైపు మనల్ని నడిపిస్తుంది, ప్రార్థన వైపు నడిపిస్తుంది. ఇప్పుడు రెండిటికి వైరుధ్యం ఉంది. చూడండి, నీ బాడీలో ఉండే శరీరానికి ఆత్మకి వైరుధ్యం ఉంది. ఈ శరీరం చెప్తుంది ఏదైనా చేయొచ్చు పో అని చెప్తుంది, ఈ ఆత్మ చెప్తుంది చేయొద్దు అంటుంది. అప్పుడు ఇద్దరికి ఏం గలాట ఉంది లోపలే. మనము ఇతరులతో గలాట పడేది కాదు, నీ లోపల ఉన్న ఆత్మతోనే. అదే ఆత్మ కంట్రోల్లో శరీరం ఉన్నిందనుకోండి, అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. అదే అక్కడ పౌలు యోహాను పత్రికలో చదివింది అదే, నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్నిట్లో వర్ధిల్లుతావు. అంటే లోపల స్పిరిట్ ఉంది చూడు, ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు వర్ధిల్లుతుంది అంటే, ఈ ఆత్మను అనుసరించి ఈ బాడీ నడవాలి, ఈ మన లోపల ఉన్న ఆత్మను అనుసరించి ఈ యొక్క శరీరం నడవాలి. ఈ ఆత్మను అనుసరించి ఈ శరీరం ఎప్పుడు నడుస్తుందంటే, ఈ బాడీ లోపల చాలా శరీర ఆశలు ఉన్నాయి, అవన్నీ వరుసగా రాయబడి ఉన్నాయి, అక్కడ రాయబడి ఉన్నాయి. ఈ శరీరాశలన్నీ చావగొడితే మాత్రమే ఆత్మలో మనం నడవగలుగుతాం. అందుకే 16లో అంటాడు, నేను చెప్పునేది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు.
ఆత్మానుసారంగా ఎప్పుడు నడవగలుగుతామంటే మన లోపల ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ అనుసారంగా మనం ఎప్పుడు నడవగలుగుతామంటే ఈ శరీరము చచ్చినప్పుడు, శరీర క్రియలని మనం నలగొట్టినప్పుడే ఆత్మానుసారం నడవగలుగుతాం. సరే, మనకున్న ఆత్మే ఈ శరీర క్రియలు నలగొట్టగలుగుతుందా అంటే కొట్టలేంది. అప్పుడు ఈ ఆత్మ లేకపోతే మనకున్న ఆత్మ లోపలికి ఇంకొక ఆత్మ రావాల్సి ఉంది. ఆ ఆత్మే పరిశుద్ధాత్మ. చెప్పండి, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ నీ ఆత్మలో వచ్చి నివసిస్తే ఈ శరీరాన్ని అదుపు చేస్తాడు ఆ పరిశుద్ధాత్మ. నా చెప్పినట్టు విను అని రూల్ ఓవర్ చేస్తాడు పరిశుద్ధాత్మ. అప్పుడు నీ శరీరం కూడా అండర్ ద హోలీ స్పిరిట్, ఎప్పుడైతే అండర్ ద హోలీ స్పిరిట్కి మన జీవితాలు నడవడం ప్రారంభించబడతాయో అప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉంటావు. హల్లెలూయా చెప్తారా? శరీర కార్యాలు మనకి స్పష్టంగా రాయబడినాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ రాయబడింది. 19వ వచనం, శరీర కార్యాలు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవన్నీ ఏం కార్యాలు? ఆత్మలో నుండి వచ్చేవి కావు. ఎక్కడి నుంచి వచ్చేవి? బాడీ ఈ బాడీలో నుండి వచ్చేవి అన్నీ. ఇది పోవాలి మన లోపల. ఇది పోతే మన లోపల ఇది పోతేనే ఆత్మకార్యాలు మనం గైకొనేదానికి అవుతుంది. ఆత్మకార్యాలు ఏమిటి అయితే? ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. ఎవరండి వాళ్ళు? క్రీస్తు యేసు సంబంధులు. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారంటే శరీరాన్ని, శరీరంలో ఉండే ఇచ్చల్ని, శరీరంలో ఉండే ఆశల్ని యాడ వేస్తారు? సిలువలో వేస్తారు. హల్లెలూయా. సిలువలో వేస్తారు. ఈరోజు సిలువలో వేయమని చెప్తే మనమే సిలువ వేసుకొని ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా. చాలామంది స్టైల్గా సిలువ వేసుకొని ఉంటారు. ఎందుకనంటే నేను సిలువను మోస్తున్నాను అన్నట్లు. అయితే ఇక్కడేమో బైబిల్ ఏం చెప్పిందంటే మీ యొక్క శరీరాన్ని, శరీరంలో ఉండే ఆశల్ని, శరీరంలో దురాశల్ని మీరు ఏం వేసేయాలా? సిలువలో వేసేయాలన్నాడు. సిలువలో వేసేయాలంటే దాని అర్థమేమి? యేసుప్రభు ఎట్లాగైతే సిలువలో మన కోసం కొట్టబడ్డాడో అట్లాగా సిలువలో కొట్టేసేయాలి వాటిని. హల్లెలూయా చెప్తారా? కాబట్టి ఈ ఆత్మలో వర్ధిల్లటానికి ఎంత సందేశం ఉంది. నీ ఆత్మ వర్ధిల్లాలంటే నీ ఆత్మ లోపలికి పరిశుద్ధాత్ముడు రావాలి. నీ ఆత్మలోకి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు అనంటే నీ శరీరము నశించాలి, శరీర క్రియలన్నీ. హల్లెలూయా చెప్తారా? ఆ పరిశుద్ధాత్ముడు నీ లోపలికి రావాలని నువ్వు పిలిస్తే ఆయన వస్తాడు, వచ్చి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు ఏ పని పూనుకుంటావో అది సక్సెస్గా ముగించబడతాయి. కొన్నిసార్లు మనం చేద్దాం అనుకుంటాం, కొన్నిసార్లు చేయకూడదు అనుకుంటాం, కొన్నిసార్లు ముందుకెళ్తాం, కొన్నిసార్లు ముందుకెళ్ళాం, కొన్నిసార్లు డిస్టర్బెన్స్ ఎవరి ద్వారానో మన శరీరంలో డిస్టర్బెన్స్ కలగజేస్తుంటారు. కనుక వాటన్నిటిని వదిలిపెట్టి ఆత్మానుసారముగా మీరు నడవగలిగితే మీరు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉంటారు, సౌభాగ్యముగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాస్పరిటీ. అది దేవుడు ఇచ్చిన మాట. మూడవది చూసుకొని ముగించేస్తాను. నేను చాలా తీసుకొచ్చాం కానీ సమయం లేదు కనుక మూడవది మనం చూసుకొని ముగించేద్దాం. ప్రాస్పరిటీ. నీకు బాగా మంచి ప్రాస్పరిటీస్ రావాలంటే సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ప్లీజ్ రీడ్. 24వ వచనం. సామెతలు 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.
25 కూడా అమ్మా. ఔదార్యము గలవారు ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. నీళ్లు పోయబడును. హల్లెలూయా. ఇంకా ఇది మూడవ ప్రాస్పరిటీ, అంటే మూడవ బ్లెస్సింగ్. మొట్టమొదటిది ఆయన ఆజ్ఞలు గైకోవాలి, తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఆత్మలో వర్ధిల్లే కొలది నువ్వు అన్నిట్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉంటావు. మూడవది ఇక్కడ చూడండి, గివ్ టు గాడ్. ఇక్కడ రాయబడింది గివ్ టు అదర్స్, రెండు అన్నమాట, రెండు మాటలు. ఈ మొదటి మాట మనం గమనించాలి. 24లో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లి, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? వెదజల్లి ఏం పొందువారు? అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. దానికి ఎగ్జాంపుల్ 26లో అంటాడు, ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. హల్లెలూయా. ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఒక ధాన్యము మన చేతిలో పెట్టుకొని బిగబడితే ఏం లాభం? ఏమీ లాభం లేదు. అదే ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి పొలాన్ని దున్ని పొలంలో విత్తామనుకోండి, ఆ ధాన్యంలో నుంచి చాలా ఫలాలు వస్తాయి. హల్లెలూయా చెప్తారా? అలాగే ఆ ధాన్యాన్ని అమ్మితే కూడా మనం లాభము సంపాదిస్తాం. కేవలం చేతిలో పెట్టుకుంటే ఏమి లాభం? నీ చేతిలో ఉన్న చెమటకే చచ్చిపోతుంది. హల్లెలూయా చెప్తారా? ఈరోజు చాలామంది దాన్ని బిగపట్టేది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన ప్రాస్పరిటీ, దేవుడు నీకు ఇచ్చిన ధనము, దేవుడు నీకు ఇచ్చిన సంపద, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగంలోనో చేతి పనిలోనో నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క కలెక్షన్ దేవుడు నీకు ఇస్తాడు. దాన్ని ఏం చేయాలంటే నువ్వు వెదజల్లి, ఏం చేయాలి? వెదజల్లి అభివృద్ధి పొందుతావు వెదజల్లితే. కానీ చాలామంది ఏం చేయరు? వెదజల్లరు. హల్లెలూయా చెప్తారా? వెదజల్లరు అంటే గమనించాలి, తగిన దానికన్నా వాళ్ళు ఏమిస్తారంట? తక్కువ ఇస్తారు. ఆమేన్. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మంచి ధనాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వారికి ప్రతి నెల ఒక 20,000 రూపాయలు వారికి సంపదను దేవుడు ఇస్తాడు. ఎవ్రీ మంత్ 20,000 దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అయితే ఆ 20,000లో మనం ఏం చేస్తామంటే మనకే సరిపోదు. ప్రాబ్లం అక్కడ. హల్లెలూయా చెప్తారా? 20,000లో దేవునికి ఎంత వెదజల్లుతున్నాం? లేదా పేదవాళ్ళకి ఎంత మనం హెల్ప్ చేస్తున్నాం? చెప్పండి చూద్దాం. ₹1 అంటే ₹1 కూడా పేదలకి ఇయ్యము, దేవుడికి ఇయ్యము. ఇది ప్రాబ్లం. 20,000 సంపాదన. ఆ 20,000 సంపాదనకి నీకు దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు, పనులను ఇచ్చాడు, జనాల్ని పంపించాడు, తర్వాత నీకు ఉద్యోగం ఇచ్చాడు. నువ్వు ఉద్యోగం చేయడానికి జ్వరం రాకుండా, ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా రాకపోకలో తోడున్నాడు. అంటే నీకు ఎంతగా దేవుడు పనులనిచ్చి కాపాడుతూ 20,000 సంపాదన దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ సంపాదన ఏం చేస్తామంటే ₹1 పేదలకి ఇవ్వము, లేమిలో ఉండేవారికి ఇవ్వము, దేవుని రాజ్యానికి ఇవ్వము. అది. హల్లెలూయా. ఇప్పుడు ఎంత ఇస్తాడు అని అంటే, ఈ 20,000 రూపాయలు జీతగాడు ₹10 కానుకలేస్తాడు దేవునికి. ఎంత? అది కూడా మాసిపోయింది, సినిగిపోయింది. ₹10 కానుకలేస్తాడు. ఆదివారం ఒక ఆదివారం ₹10, తర్వాత రెండో ఆదివారం ₹10, 4 ఆదివారాలు కలిపితే వాడు ₹40 వేస్తాడు. హల్లెలూయా చెప్తారా? ఆమెను చెప్పాలి గట్టిగా. ఇప్పుడు వాడికి లేదా అంటే ఉంది. ఎంత ఉంది? ఒక నెలకి 20,000 అంటే 4 చూడండి, గమనించండి. ఇలాగ మనం కౌంట్ చేసుకుంటూ వెళితే అతని జీవితము గొప్ప స్థితిలో దేవుడు అతనికి ఇచ్చి ఉన్నాడు. కానీ అతను ఇస్తున్నటువంటిది ఎంత అంటే కేవలం ₹40 మాత్రమే. హల్లెలూయా చెప్తారా?
అయితే ఇప్పుడు అతడు ఏం ఆశపడతాడంటే 20,000 కాదు, నాకు 40,000 కావాలా, నాకు 30,000 కావాలా, నాకు అవసరతలు ఎక్కువ ఉన్నాయి. వెదజల్లితేనే వాడు బలం పొందుకుంటాడు. ఇప్పుడు దేవుడికి వెదజల్లడు, దేవుని సన్నిధిలో తీసుకురాడు. కనీసము అందుకని 20,000 రూపాయల్లో మొత్తము ఫ్యామిలీకి కావాలి, కుటుంబాలు కావాలి, ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో ఆర్థిక పరిస్థితులు. ఇప్పుడు దాంట్లో దేవునికి ఒక 10 టైత్స్ ఇస్తే సరిపోద్ది అని అంటే కనీసం 20,000లో ఒక 2,000 దేవునికి ఇవ్వాలి. సామర్థ్యం ఉంది, ఆ నెల సంపాదన ఆయనకి. కానీ అతడు ఏం చేస్తాడంటే 500 దశమ భాగాన్ని పెడతాడు. ఇప్పుడు అతను ఇచ్చింది ఎంత అంటే ఒక 4 వారాలకి 10 రూపాయలు అంటే 40 రూపాయలు, 500 దశమ భాగం, మొత్తం 540 రూపాయలు ఇచ్చినాడు 20,000లో. హల్లెలూయా చెప్తారా? ఇంకా అతనికి ఇవ్వాల్సినటువంటివి తగిన దానికన్నా ఎంత ఇస్తున్నాడు? తక్కువ. ఇప్పుడు వాడికి ఏం వస్తుంది చెప్పాలి గట్టిగా. ఇప్పుడు 20,000 నుండి వాడు 15,000కు రావచ్చు, 10,000 కూడా రావచ్చు వాని జీతం, వాని సంపద. ఇక్కడ రాయబడింది క్లియర్గా, వెదజల్లిన వాడికి అభివృద్ధి, తగిన దానికన్నా తక్కువ ఇచ్చేవాడు ఎక్కడ ఉండిపోతాడు? ఒకవేళ 20,000లోనే ఉండిపోతాడు, లేకపోతే మార్క్ కిందకైనా వస్తుంది, పైకి మాత్రం వెళ్ళదు. ఆమేన్ చెప్తారా? బిగబట్టే వాళ్ళు దీవించబడరు. డ్యూ టు సమ్ అదర్స్ అండ్ గాడ్. పేదలు కూడా హెల్ప్ చేయాలి, ఆకలితో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి. నీ ఎవరైతే పేదరికలు ఉన్నారో వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి. ఎప్పుడు కూడా అండి మనల్ని దేవుడు బ్లెస్ చేసేది నీ కోసరం, నీ పిల్లల కోసరం, కుటుంబం కోసరం, ఎప్పుడు నీ కష్టాల కోసమే కాదు, నిన్ను ఆశీర్వదించేది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గాడ్, అనదర్ వన్ ఇస్ పూర్ పీపుల్. ఈ 2 సమపాలలో ఎవరైతే వెదజల్లగలుగుతారండి వారిని దేవుడు ఏం చేస్తాడు? రాయబడింది, వారు అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లిన వారు అభివృద్ధిలోకి వస్తారు, వెదజల్లని వారు అలాగే ఉంటారు. ఇంకా వారు తక్కువ కూడా అయిపోవచ్చు, వారికి ఇంకా దీనస్థితిలోనికి వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, వెదజల్లండి. హల్లెలూయా. ఎక్కడంటే అక్కడ వెదజల్లకూడదు. మళ్ళీ గుర్తుపెట్టుకో, నీ ధనాన్ని ఎక్కడంటే అక్కడ వెదజల్లకూడదు. మళ్ళీ ఎక్కడ వెదజల్లాలి? మొలిచే స్థలంలో వెదజల్లాలి. మీ ఫలం వచ్చేది ఎక్కడ? బైబిల్ క్లియర్ రాయబడింది. ఎక్కడ వెదజల్లాలి? దేవుని సన్నిధిలో వెదజల్లాలి. రెండవది పేదలకు వెదజల్లాలి. ఎందుకు అని మీరు నన్ను అడిగితే బైబిల్ కమాండ్మెంట్స్ అదే చెప్తుంది. హల్లెలూయా. నీ ధనాన్ని తీసుకెళ్ళి తాగుబోతులకి ఇవ్వడమో, లేకపోతే నీ ధనాన్ని తీసుకొని పనికిరాని కార్యాలకు తీసుకొని వెళ్ళడమో, నీ ధనాన్ని తీసుకొని ఈరోజు చాలామంది చూడండి 20,000 జీతం వస్తుంది, ఆ 20,000 దేవునికి ఇవ్వడం చేత కాదు, లేకపోతే పేదవాళ్ళకి ఇవ్వడం చేత కాదు. అయితే మనం ఏం చూస్తున్నట్లయితే హోటళ్ళకి, తర్వాత అనేక రకరకాల విలాసవంతమైన జీవితాలకి దుర్భరంగా ఖర్చు పెడుతుంటాం. కానీ దేవుడికి ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చేటప్పటికి మనసు రాదు, కఠినమైపోద్ది. పేదవాళ్ళని చూసినప్పుడు మనసు రాదు. అందుకనే చాలామంది ఈరోజు అనేక అవస్థలో ఉన్నారు. మన సంఘంలోనే దేవుడికి కరెక్ట్గా ఫ్యామిలీలో 2 సంపాదిస్తే 2 దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 2 కరెక్ట్గా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని దేవుడు ఎక్కడ కూడా తక్కువ పెట్టలేదు. ఆయా సమయాలలో బ్లెస్ చేస్తూనే ఉన్నాడు, వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, వారిని ఇంకను దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఎందుకనంటే వారిచ్చేది 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. హెవెన్లీ గాడ్ చూస్తున్నాడు. వాళ్ళ ధనము ఆయన పరిచర్యలో వాడబడుతున్నప్పుడు అది మంచి విత్తనం, మంచి స్థలంలో విత్తడం అనేది. ఇప్పుడు మీ ధనమును మీరు ఈ మందిరంలో విత్తారనుకోండి, ఈ మందిరంలో విత్తిన ధనాన్ని మేము మా జల్సాలకి లేదంటే మా సొంత వాటికి మేము ఉపయోగించామనుకోండి, మీకు బ్లెస్సింగ్స్ రాదు. హల్లెలూయా చెప్తారా? దాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని పనుల కొరకు, దేవుని సంఘము కొరకు దానిని ఖర్చు పెట్టినప్పుడు ఆ బ్లెస్సింగ్స్ మీకు వస్తుంది. హల్లెలూయా చెప్తారు గట్టిగా. కాబట్టి 3 విషయాలు ముగించేస్తున్నాం. మొదటి విషయం ఏం చెప్పుకున్నాం మనం? నీవు వర్ధిల్లాలి, నువ్వు వృద్ధి పొందాలి అని అంటే
టు ఫాలో టు గాడ్స్ వర్డ్, టు రిమెంబర్ గాడ్స్, దేవుణ్ణి రిమెంబర్ టు గాడ్, దేవుణ్ణి రిమెంబర్ చేసుకోవాలి. రెండవది చూసామో నీ ఆత్మలో వర్ధిల్లాలి. మూడవది టు గివ్, దేవుడికి నువ్వు ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, పిసినితనంగా కాదు, గొణుగుతూ సనుగుతూ కాదు, గొడవ పడుతూ కాదు. బీ హ్యాపీగా, సంతోషంగా, నేను వర్ధిల్లాలయ్యా అందుకిస్తున్నాను, నేను బ్లెస్ అవ్వాలయ్యా అందుకిస్తున్నాను, నేను ఈ స్థితిలోనే ఉండాలి అనుకునేవాడు ఏడో, నాకు ఇప్పుడు ఉండేది చాలులే అనుకుంటాడు. ఒకవేళ ఇచ్చేస్తే దేవుడు మళ్ళీ ఏడేమో అనుకుంటారు, అయ్యో నేను ఇచ్చేస్తే దేవుడు నా ఈ కార్యాలు ఏం చేస్తాడు అనుకుంటారు. నో, అలాగా ఉండే వాళ్ళ జీవితాల్లో వారు పరిణితి చెందరు, వృద్ధి చెందరు. కాబట్టి వెదజల్లిన వారు అభివృద్ధి చెందుతారు. ఆమేన్ చెప్తారా గట్టిగా? కనుక ఈవేళ మనం అందరూ లేచి నిలబడదాం. దావీదు యొక్క కుమారుడైన సల్మోనుతో చెప్పిన మాట, నీవు వృద్ధి పొందుతావు. నువ్వు ఏం చెందుతావు? వృద్ధి పొందుతావు. తర్వాత నీవు బలము తెచ్చుకొని ధైర్యంగా ఉండు. హల్లెలూయా. కనుక ఈవేళ అందరం కూడా లేచిన పడదాం. ఈ యొక్క నెలలో మీరు వృద్ధి పొందబోతున్నారు, మీ కుటుంబాలు వృద్ధి పొందబోతున్నాయి, మీ జీవితాలు వృద్ధి పొందబోతున్నాయి, మీ బ్రతుకులు వృద్ధి పొందబోతున్నాయి. మొట్టమొదటగా దేవుని అడుగు జాడల్లో నడుచుకోవాలి, దేవుని మాటలకి లోబడాలి. యెహోషువకి ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. యెహోషువ ఎంతో అద్భుతంగా దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచాడు కనుక వృద్ధి పొందాడు. ఇంకొక మాట కూడా ఉంది, ఎవరైతే వర్క్ హార్డ్, ఎవరైతే దేవుని పనిలో కానీ మీ సొంత పనిలో కానీ ఎవరైతే ఎక్కువగా పని చేస్తారో వాళ్ళని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఎవరైతే వర్క్ హార్డ్, డూ వర్క్ హార్డ్, యు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్, యు రిసీవ్ ప్రాస్పరిటీ. అందరం కూడా కళ్ళు మూద్దామా, దేవుని వైపు చూద్దామా. యేసయ్యా నన్ను ఇంకను వృద్ధి పొందించు నాయనా, నీ మాటలకు లోబడతాను నాయనా, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను నాయనా, నీ ఆజ్ఞలను అనుసరిస్తాను నాయనా, నాయనా పేదవాళ్ళని ప్రేమిస్తాను నాయనా, నిన్ను ప్రేమించి తండ్రి నీకు చెందాల్సినటువంటి వాటిని నువ్వు ₹1 కూడా దొంగిలించకుండా నీకు ఇస్తాను నాయనా. అవును, అందరు కూడా ప్రాస్పరిటీని పొందుకోవాలి అని అంటే దేవుడు ఇవన్నీ కూడా మనకు దయచేస్తాడు. ఆనాడు సొలొమోనుకు దావీదు ద్వారా చెప్పిన అదే మాట ఈరోజు నీతో నాతో చెప్తా ఉన్నాడు. ప్రియ సంఘమా, నువ్వు వృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. ప్రియ సంఘమా, నువ్వు ధైర్యంగా ఉండు, బలం పొందుకో, భయపడొద్దు, దిగులు పడద్దు. నీ పిల్లల గురించి కానీ మీ భవిష్యత్తును గురించి కానీ రేపు ఏం జరుగుతుందో అని భయపడవద్దు, రేపు ఏం జరుగుతుందో అని భయపడవద్దు. ప్రభు నీతో ఉన్నాడు. ఎందుకు సుమి భయపడుతున్నావు? ప్రభు నీ వెంట నడుస్తున్నాడు కదా, ప్రభు నీ ముందున్నాడు కదా, ప్రభు మీ పిల్లలతో ఉన్నాడు కదా. మీ పిల్లలకి ఏమి కావాలో నీకంటే ప్రభుకే బాగా తెలుసు. వాళ్ళకి ఏమి చేయాలో ప్రభు వారికి బాగా తెలుసు. నువ్వు చేయవలసిన పని ఒకటి, మీ కుటుంబాన్ని ప్రార్థనలో ఎత్తిపట్టు, ప్రభుకి జ్ఞాపకం చేస్తూ ఉండు. నీ ప్రతి అవసరతల్ని ప్రభు దగ్గర పెట్టు. ప్రభా, ఇది నా అవసరత, ఇంకా నన్ను బ్లెస్ చేయి తండ్రి. దేవా, నేను తండ్రి నాకు వస్తున్న ప్రతి రూపాయి కూడా నాయన వ్యర్థమైన వాటికి ₹1 కూడా ఖర్చు పెట్టను నాయన, పనికి మాలిన వాటికి, విలాసవంతమైన జీవితాలకు పెట్టను నాయన. తండ్రి, పేదవాళ్ళకి లేకపోతే నా కుటుంబానికి యొక్క పరిచర్యకు మాత్రమే నాయన ఖర్చు పెడతాం తండ్రి. అందరం కూడా దేవదేవునికి సమర్పించుకుందామా. ప్రభు మనతో మాట్లాడి ఉంటున్నాడు. ప్రభు, అలాగే నేను నడుచుకుంటాను నాయన. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరతని దేవుడు మనకు తీరుస్తాడు. ఈ నెలంతటా జేబిఎం ఫ్యామిలీలో ఎవరైతే ఆజ్ఞలు గైకొని దేవుని మనసా శిరసా వహిస్తారో వాళ్ళందరినీ యేసయ్య ఆశీర్వదించడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. అందరూ కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా, మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు. విన్న ప్రతి వారు ఆ మాటలకి లోబడి ఆశీర్వాదాలకు పాత్రులుగా మార్చండి. మమ్మల్ని, సంఘాన్ని, పరిచర్యని దేవా ఇంకనూ వృద్ధిలోనికి నడిపించబోతున్నారని మేము ఎంతో జాగ్రత్త గలవారుగా సేవ చేయటానికి మాకు నేర్పించారు. మేము ఇంకా నీ మాటలకు లోబడే కొలది, నీ మాటలు మేము విశ్వసించే కొలది, నేను జ్ఞాపకం చేసుకునే కొలది నాయనా, మీరు ఇస్తున్న వాటిలో మేము ధారాళంగా వెదజల్లే కొలది
మమ్మల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తారని లేఖనాలు రాయబడింది. మా ఆత్మలో వర్ధిల్లి మేము సౌఖ్యముగా ఉండుటకు మాకు కృప దయచేయండి. విన్న ప్రతి ఒక్క జీవితంలో, కుటుంబాలలో, వారి ఉద్యోగాలలో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, పిల్లల చదువుల్లో, వారు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న విషయాలలో, వివాహ కార్యాలలోకి సిద్ధపడుతున్న వారి కుటుంబాలలో అన్నిటినీ సౌఖ్యముగా జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. సమస్తాన్ని మీ కర్మలకు అప్పగిస్తున్నాం. ఎవరైతే సిక్గా ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారో, ఎవరైతే అబ్జర్వేషన్లో ఉన్నారో, ఎవరైతే బలహీనతలో ఉన్నారో, అస్వస్థతలో ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారో, లేమిలో ఉన్నారో, కొదువులో ఉన్నారో, అప్పులో ఉన్నారో, ఏమి తోచని స్థితిలో ఉన్నారో, యేసు నామములో వారిని స్వస్థపరిచి మార్గము తెరచుదువుగాక. వారందరి జీవితాలని ముట్టి లేవనెత్తండి. ఏ కన్ఫ్యూజ్ లేకుండా వాళ్ళని బ్లెస్ చేయండి. ఏ ప్రమాదాలు, తెగుళ్ళు, ఏ విధమైన హఠాత్తు మరణాలు ఈ నెలలో జరగకుండానట్లు ప్రతి వారిని మీ కంచె వేసి కాపాడండి. ప్రతి వారిని మీ యొక్క స్వాధీనములో ఉంచుకోనమని కోరుకుంటున్నాము తండ్రి. సమస్తాన్ని మీ కర్మలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.